అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ గారు, బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అందరికీ స్వాగతం. రఫీ గారు, మీతో ప్రారంభిస్తాను. కంపెనీలు, పోర్టులు, పేదల భూములు, వాట్ నాట్ అన్నీ కూడా ఎలా బెదిరించి లాక్కున్న వ్యవహారం, వ్యక్తిగత ఫిర్యాదులు అవనివ్వండి, కాకినాడ పోర్టు, ఈ వ్యవహారాలు ఇన్ని బయటపడినాయి కదా, ఎలా ప్రొసీడ్ అవుతారు? మేడం, నిన్న మొన్న తాడేపల్లి ప్యాలెసే కంపించింది ఈ కాకినాడలో ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి బియ్యం మీద. ఇవాళ ఫిజికల్ గా భూమే కంపించింది. 2 రోజుల నుంచి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ కదులుతా ఉంది. మళ్ళీ ఆయన బెంగళూరు ప్యాలెస్ నుండి ఇవాళ వచ్చేస్తున్నట్టున్నాడు. మళ్ళీ అబద్ధాలు ప్రెస్ మీట్ పెడతానికి ఈయన ఒకటే పద్ధతి పెట్టుకున్నాడు మేడం. ఈ ప్రభుత్వాన్ని వాడుకొని తనకు ఉన్నటువంటి ఫ్రాక్షన్ చరిత్రని చూపించి, ఎందుకంటే బాబాయిని ఏ రకంగా చంపినా ఏం కాదు అనేది ఏ రకంగా చూపించాడో, ఇప్పుడు రావు గారిని పిలిచి మీరు పోర్టు ఇస్తారా లేకపోతే సస్తారా, రెండే, మీరు పోర్టు ఇవ్వండి లేకపోతే చావండి, మాతో పెట్టుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఏమయ్యాడు అనేది ఒక నమూనా చూపించాడు. అధికారులకు ఏం చేశాడు, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎలా నేను పంపించేశాను, నా మాట విని మీరు చేయండి, ఇది అటు ఆఫీసర్స్. ఈ మొత్తం కూడా ఆయన వర్గం రెడ్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరిని నామినేట్ చేసి ఒక్కొక్క ఏరియాని పెట్టి మొత్తం, అంటే అల్టిమేట్లీ వాటా ఆయనకే రావాలా బినామీ పేర్ల మీద. ఒక హోటల్ కూడా రాయించేసుకున్నారు 51% పెట్టి, అది కూడా తెలిసింది. భారతిరెడ్డి గారు విశాఖపట్నంలో ఏదో పర్యటనకి వెళ్ళి భర్తతో ఆ ఆదిరాజు ప్యాలెస్ బ్రహ్మాండంగా ఉంటుంది మేడం, మీరు చూసారో లేదో, అది మైసూర్ ప్యాలెస్ లా ఉంటది, దాని పెళ్లిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి. ఇది చాలా బాగుంది, నాకు ఇవ్వండి అని చెప్పేసి అది అడగండి వాళ్ళు మనం తీసుకుందాం అంటే, ఆ కలెక్టర్ అతన్ని పిలిచి, ఆ ఓనర్ పిలిచి మీరు అమ్మేయండి అంటే నేను అమ్మనన్నాడు. అమ్మనంటే 3వ రోజు లెటర్ వచ్చేసింది, నువ్వు నిబంధనలకు వ్యతిరేకంగా కట్టావని. అంటే అధికారము, ఫ్రాక్షన్ చరిత్ర, ఈ రెండు చూపించేసి ఇటు అధికారులను భయభ్రాంతులు చేసి వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ఏ రకంగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందో ఒక్కొక్కటి పుట్టలో పాములు ఆ వేడికి తట్టుకోలేక బయటకు వస్తున్నట్టుగా వచ్చేస్తా ఉన్నాయి. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఈయనేదో నేను చేశాను, నేనేదో చేశాను. ఇవాళ అరవిందో వాళ్ళ పరిస్థితి క్లియర్ కట్ గా, ఇప్పుడు డివిఎస్ రాజు గారి పోర్టు, గంగవరం పోర్టు 10% ఆంధ్రప్రదేశ్ వాటా ఉంది. దాంట్లో ఆయన 10% కూడా ఆదానికి అమ్మేశాడు. వాళ్ళ చెల్లెలు ఏమంటుంది, 650 కోట్లకి అమ్మావు నువ్వు, అది 9,000 కోట్ల విలువ, 9,500 కోట్లని షర్మిల గారు విపరీతంగా ఆరోపణ చేస్తున్నారు. మా నాన్న అది మొత్తం కూడా ప్రైవేట్కి ఇవ్వకూడదు, అందులో గవర్నమెంట్ వాటా ఉండాలి, ఉన్నప్పుడే మనకు కంట్రోల్ ఉంటుందని చెప్పి అతను పెట్టాడు. నువ్వు నీ స్వార్థానికి, నీ కేసుల్ని ఆదాని దగ్గర మెప్పు పొందటానికి, ఆదాని ద్వారా మోడీ దగ్గర మెప్పు పొందటానికి అటమ్మాడు. తన వ్యాపారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఉచిత బియ్యము, ఈ రాష్ట్రంలో ప్రజలు తినలేక అమ్మేస్తున్నటువంటి బియ్యాన్ని సెక్యూర్ చేయడం కోసం వ్యాన్లు కొన్నాడు. ప్రజలకి ఇంటింటికి ఇవ్వడానికి కాదు, ఎవరైతే ఈ బియ్యం కొనరో అదే తినరో వాళ్ళు అమ్మేస్తారో ఆ బియ్యం అంతా నిర్ణీతమైనటువంటి ప్లేస్ లో, అంటే ఒక రైస్ మిల్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ ఈ వ్యానుల్లో బియ్యం ఆ రైస్ మిల్స్ చేరుతాయి. అక్కడ మళ్ళీ వాళ్ళు కొత్తగా కొంచెం దాన్ని మోడిఫై చేసి సంచుల్లో వేసి చెప్పండి రఫీ గారు, రెడ్ బుక్